ఏపీ విషయానికి వద్దాం. పోసాని కృష్ణమురళి అరెస్ట్. ఉమ్, 3, 4 రోజుల కిందట అరెస్ట్ అయ్యారు. అది రాజకీయాల నుంచి తప్పుకుంటున్న ఇవన్నీ చెప్పి అంత అంటే సైలెంట్ ఉన్న వ్యక్తిని ఉమ్. ఒక్కసారిగా ఈ అప్పుడు అరెస్ట్. సైలెంట్ ఉన్నాడా? లేడు కదా. కాకపోతే ఇక్కడ తెలుగుదేశమా, జనసేన, బీజేపీ అనే కూటమికి వాళ్ళు ఏంటంటే ఈ పనికి మారిన వాటి మీద దృష్టి కన్నా పౌరుల యొక్క అత్యవసరాలు తీరిస్తే బాగుంటుందేమోనని వాళ్ళు చేశారు. వాళ్ళు చేసిన పని వీళ్ళు చేస్తున్నారు. అత్త చేసింది, ఇప్పుడు కోడలు చేస్తోంది, అంతే. అప్పుడు ఏదో లోకేష్ చెప్పారు రెడ్ బుక్ రాసుకుంటున్నామని. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఫండ్స్ లేవు, హామీలు ఎలా తెరుస్తారు? దాని మీద దృష్టి పెట్టాలి, దాని మీద పెట్టాలి. వీళ్ళు మంచి చెయ్యట్లేదనల్లా, మంచి చేస్తున్నా అది ఎంతమందికి అందుతోంది, ఎంతమందికి చేరుతోంది అది గమనించాలి. ఇక ఈ అరెస్ట్ల ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా సమయం కోసం చూస్తారు, వేస్తారు. కాకపోతే 1 year తర్వాత ఇప్పుడు పోసాని మీద వేసంటే కక్ష తీర్చుకుంటున్నారు అంటారు. అప్పుడు వాడు మాట్లాడాడు, పరమ నీచంగా మాట్లాడాడు. అసలు మైక్ ఇస్తే వాడు ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు. స్క్రీన్ మీద పోసాని అద్భుతమైన నటుడు, ఆఫ్ స్క్రీన్ చూస్తే అంత భయంకరమైన చిత్తచాంతల్యం ఉన్నవాడు ఎవడు ఉన్నాడు. ఇప్పుడు వాడి మాటలకి ప్రాధాన్యత ఇచ్చి తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఏం సాధిస్తున్నారు? ఏబా వదలబా అంటే అయిపోయా, అంటే ఒక గౌరవం అది బాగుండేది. ఇప్పుడేంటి, ఎవరో అభిమానులు పెట్టారని ఆ కేసులకి ప్రాధాన్యత ఇచ్చి తీసుకొచ్చి లోపల పెట్టి నువ్వేం చేస్తావు, రేపటి చచ్చాడే అనుకో, మానసికంగా వీళ్ళు చంపేశారు కాబట్టి అవతల వైపు బలం పెరిగే అవకాశం వీళ్ళే ఇస్తారు. ఖచ్చితంగా పోసానికి సంబంధించినంత వరకు ఆరోగ్యం ఉన్నట్టుండి కుప్పకూలిపోయినా ఆశ్చర్యం లేదు. ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పుడు ఈ ప్రెస్సుల్లో మాట్లాడినా ఏం చేసినా అరెస్ట్ చేసినా నాకు అనవసరం. కానీ ఉన్నట్టుండి పోసాని ఆరోగ్యం కుప్పకూలిపోయినా నేనేం ఆశ్చర్యపోను. బికాజ్ సైకలాజికల్కి చాలా డిజార్డర్లో ఉన్నాడు. అందుకనే రాజకీయాలను విరమించుకుంటున్నా. సైకలాజికల్గా నన్ను కొడతారో, తిడతారో, చంపుతారో కన్ఫామ్. సినిమాలు లేకుండా అయిపోయింది, వ్యాపారాలు లేకుండా అయిపోయి ఏమీ లేవు. బయటకు వస్తే కొడతారు వీడిని అనే కన్ఫర్మేషన్ ఉంది, అందుకే రావట్లా. ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితి కుప్పకూలిపోయినా నేనేం ఆశ్చర్యపోను. కానీ చుంచెలుకని ఏనుగంత చేశారు వీళ్ళు. అనవసరమైన ప్రాధాన్యత ఇచ్చి అనవసరమైన కేసుల విషయం తీసుకొచ్చి పెద్దవాడిని చేశారు వీడిని అనవసరంగా. ఏపావతుల కంటే అయిపోయా. కొంచెం హుందాగా ఉండేది. ఈ పెద్ద పెద్ద తలకాయల్ని పట్టుకొని తీసుకెళ్ళి లోపలేసినా అర్థం ఉంది. తప్పు చేసి నీకు అక్కడ ఖచ్చితమైన విధానంలో ఉంటే. కానీ కక్షపూరితమైన చర్యలు మాత్రం ఎప్పటికైనా దుష్ఫలితాలే ఇస్తాయి.